గ్రామ ప్రజలకు అందుబాటులో బస్టాప్ లేదు. అన్ని అవసరాలకు అనుగుణంగా బస్సులు రాకపోవడంతో గ్రామస్తులకు ప్రధాన సమస్యగా మారిపోవడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తున్నారని నేమరగోముల గ్రామ సర్పంచ్ ఎర్రబోతుల స్వర్ణలత కృష్ణ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం నెమరగోముల గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యంగా వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, చిన్న పిల్లలు, విద్యార్థులు ఆయా సందర్భాల అవసరాలను బట్టి ప్రయాణం చేయాలంటే ఊరి బయట బస్టాప్కు వెళ్లి సకాలంలో రాని బస్సుల కోసం నానా యాతనలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బస్సులు గ్రామంలో నుంచి వెళ్లేందుకు అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా గ్రామంలో కోతుల బెడద కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తారని, ముఖ్యంగా డ్రైనేజీ, శానిటేషన్లతో పాటు ఎన్నికల్లో తమ ఇచ్చిన హామీలు అమలు కోసం తన వంతుగా కృషి చేస్తారని ఆమె తెలిపారు. నమస్కారం అండి. నా పేరు ఎర్రబోతు స్వర్ణలత కృష్ణ. మాది నెమరగోముల గ్రామం, బీబీ నగర్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి. నేను ఈ గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ని, ఎర్రబోతు స్వర్ణలత కృష్ణ. కాంగ్రెస్ పార్టీ తరఫున విన్ అయ్యాను. మా ఊరి ప్రధాన సమస్యలు వచ్చేసి కోతుల బెడద ఉంది చాలా. మళ్ళీ ఊరిలో నుంచి బస్ ఫెసిలిటీస్ కానీ, చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. మార్నింగ్ అవర్స్లో కూడా వాళ్ళు ఏంటంటే 1-2 బస్సులు ఉండడం వల్ల కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అంత సఫిషియెంట్గా కూడా ఆ బస్సులోనే సరిపోవట్లేదు వెళ్ళే విద్యార్థులకి కానీ, జనరల్ పబ్లిక్కి కానీ. సో ఆ టైంలో వెళ్ళే స్కూల్ టైమింగ్కి కూడా ఇంకొక 2 బస్సులు కావాలని అనుకుంటున్నాము. ఈవినింగ్ టైంలో కూడా సేమ్ అండి. బడిలో వదిలిపెట్టిన తర్వాత కూడా బస్సులు అనేది సరిపోవట్లేదు. మళ్ళీ టైమింగ్స్ కూడా ప్రాపర్గా రావట్లేదు. ఊర్లో నుంచి కూడా రావట్లేదు. మాకు బయట, ఊరి బయట అనేది బస్ స్టాప్ పెట్టారు. ముసలి వాళ్ళు, జ్వరాలు వచ్చిన వాళ్ళు, ఇంకేదన్నా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసమని ఆటోలు కానీ, గవర్నమెంట్ బస్సెస్ కానీ ఊర్లో నుంచి రావాలని కోరుతున్నాము. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇంకొకటి, స్కూల్లో వచ్చేసి తక్కువ స్ట్రెంత్ ఉంది స్టూడెంట్స్ది. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి బాగాలేదు, అది బాగా చేయించుకుందాం అనుకుంటున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఇళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా లేవు. వైద్య అంటే మా ఊర్లో అయితే ప్రాథమిక చికిత్సాలయం అలాంటివి ఏది లేదండి. ఏది వచ్చినా కూడా టౌన్కి వెళ్ళాల్సి వస్తుంది.